ఎలా అండి నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అయిన తర్వాత దేశంలో రాజకీయ పార్టీలన్నీ ఒక తీరు ఒక దారిలో వెళ్తుంటే భారతీయ జనతా పార్టీ మాత్రం ఇంకో దారిలో వెళ్తూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఆపరేషన్ సింధూర్ రిలేటెడ్ క్రెడిట్ ఏదైతే ఉందో భారతదేశ సైనికులకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే, కానీ బీజేపీలో ఉన్నటువంటి ఒక బృందం నరేంద్ర మోదీకి ఆ క్రెడిట్ మొత్తం అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేసింది. మరి నాకు అర్థం కాదు ఏంటంటే, నరేంద్ర మోదీ భారతదేశ ప్రధానమంత్రి కాకుండా ఒక ఫైటర్ జెట్ నడుపుకుంటూ వెళ్ళి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేశారంటే అర్థం చేశారేమో నాకు అర్థం కాని పరిస్థితి. ఇక్కడ బీజేపీ నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, న్యూ ఇండియా అండర్ పిఎం లీడర్షిప్ కేపబుల్ ఆఫ్ అప్రూటింగ్ టెర్రరిజం. సో ఈ స్టేట్మెంట్ మరి ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి స్టాల్లో పెద్ద పెద్ద లీడర్స్ లైక్ హోమ్ మినిస్టర్ జేపీ నడ్డా గారు, యాజ్ వెల్ యాజ్ ధర్మేంద్ర ప్రధాన్, ఇలాంటి లీడర్స్ అంటే బీజేపీలో చాలామంది లీడర్ల నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇలానే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒకే లైన్ మీద మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే భారతదేశం సైనికుల యొక్క వ్యాలియంట్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, వీరోచిత పోరాటం ఏదైతే ఉందో, అర్ధరాత్రులు శత్రు దేశం పైన శత్రు దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు స్థావరాల మీద చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ క్రెడిట్ మొత్తం వీళ్ళు దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారు చాలా ప్రస్ఫుటంగా. పొద్దు నుంచి ఇప్పటివరకు నేను నోటీస్ చేస్తూ ఉన్నా. అండ్ నిన్న హోల్ డే మనం చూసుకున్నట్లయితే చాలా క్లియర్గా బీజేపీ చేస్తున్నటువంటి పని అయితే చాలా ప్రస్ఫుటంగా క్రెడిట్ మొత్తం బీజేపీ నరేంద్ర మోదీ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమిత్ షా చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, గవర్నమెంట్ రిజాల్వ్ అండర్ ద లీడర్షిప్ నరేంద్ర మోదీ అగెన్స్ట్ టెర్రరిజం అని చెప్పే ప్రయత్నం చేశాడు. జేపీ నడ్డా మాట్లాడుతూ ఇండియా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ వెరీ ఫర్మ్ స్టాన్స్ అగెన్స్ట్ ద టెర్రరిజం అని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ సేమ్ ఇండియా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ కెపాసిటీ టు రిటాలియేట్ అట. సో ఈ రకంగా చూసుకుంటుంటే నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీని రిటాలియేట్ చేస్తుందా? ఇంతకుముందు ఎప్పుడు రిటాలియేషన్ జరగలేదా? భారతదేశంలో మీరు టెర్రరిజాన్ని అప్రూవ్ చేసేటువంటి న్యూ ఇండియాలో మరి ముఖ్యంగా నరేంద్ర మోదీ లీడర్షిప్లో ఉన్నటువంటి నడుస్తున్నటువంటి భారతదేశంలో టెర్రరిజాన్ని అప్రూవ్ చేయాలంటే టెర్రర్ దాడి జరగకుండా చూడాలి, బాంబు దాడి జరగకుండా చూడాలి, బాంబులు మోత వినపడకుండా చూడాలి, టెర్రర్ దాడి జరగకుండా చూడాలి, టెర్రరిస్ట్ అనేవాడు దేశంలో ఉండకుండా చూడాలి, ఇంకోటి టెర్రరిస్ట్ అనేవాడు శత్రు దేశం నుంచి సరిహద్దులు దాటి దేశంలో రాకుండా ఉండాలి. శత్రు దేశం నుంచి దేశ బోర్డర్స్ దాటి ఇండియాలోకి వచ్చి సివిలియన్ యొక్క సామాన్య ప్రజల యొక్క ప్రాణాలు బలిగొన్న తర్వాత మీరు చేసేది ఏంటి? దాడి ఎవడన్నా చేస్తాడు మీ పొజిషన్లో ఉంటే. మీకు నిజంగా న్యూ ఇండియా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ ఇఫ్ రియల్లీ ఇట్ హ్యాస్ ఎబిలిటీ టు అప్రూవ్ ద టెర్రరిజం ఇన్ ఇండియా, మీరు ముందుగా చేయాల్సినటువంటి భారతదేశంలో అసలు చొరబాట్లుదారో టెర్రరిస్టులో ఉండకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, భారతదేశంలో ఒక పౌరుడు ప్రాణం కూడా ఉగ్రవాద దాడిలో పోకూడదు. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు పోయిన తర్వాత మీరు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే, దీన్ని ఇలా క్రెడిట్ దొబ్బేసే పని చేస్తూ ఉంటే దీన్ని ఎవరేమనాలా? అండ్ ఇదేమైనా కొత్త నరేంద్ర మోదీ టైంలో జరిగినటువంటి ఇదే మొట్టమొదటి టెర్రర్ అటాక్, ఇదే మొట్టమొదటి రిటాలియేషన్ కాదు కదా. ఊరి జరిగింది, ఊరి తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేశారు. పుల్వామా జరిగింది, బాలాకోట్ స్ట్రైక్ చేశారు. దాని తర్వాత పహల్గామ్ జరిగింది, పీఓకే యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ స్థావరాల మీద దాడి చేశారు. మీరు దాడి చేసిన తర్వాత ఇండియాకి నష్టం జరిగిన తర్వాత కదా రియాక్ట్ అవుతుంది. అసలు నష్టం జరగనట్టు భారతదేశంలో ఉగ్రవాదులని వాడు అడుగు పెట్టనట్టు నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నప్పుడు ఏంటి మాటలన్నీ? అసలు బీజేపీకి కొంచెమన్న సంస్కారం ఉందా? ఈ క్రెడిట్ మొత్తం సైనికుల క్రెడిట్ని బీజేపీ తీసుకుంటుందంటే అసలు బీజేపీ అసలు ఏ పార్టీ దాన్ని ఏమంటారు థాట్ ప్రాసెస్తో ఉండో అర్థం కాని పరిస్థితి. యుద్ధం చేసేది సైనికులు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఆర్మ్డ్ ఫోర్సెస్ చేసిన యుద్ధాన్ని, ఆర్మ్డ్ ఫోర్సెస్ చేసిన ఈ ఆపరేషన్ సింధు ఆపరేషన్ని బీజేపీ తీసుకుంటున్నారు, నరేంద్ర మోదీకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే బీజేపీ వాళ్ళు. అంటే టెర్రర్ దాడి జరిగింది, దాడి ఎవరి వల్ల జరిగింది? మరి మీ హయాంలో జరిగింది కదా. ఆ రెస్పాన్సిబిలిటీ మీరు ఎందుకు తీసుకోరు? ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎంతమంది రాజీనామా చేశారు? డిఫెన్స్ మినిస్టర్ చేశారా? హోంమంత్రి చేశాడా? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రాజీనామా చేశాడా? అంటే టెర్రర్ దాడి జరిగినప్పుడు మాత్రం వీళ్ళు బాధ్యత తీసుకోరు, కానీ దాడి జరిగిన తర్వాత శత్రు దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద వెళ్ళి ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు దాడి చేస్తే క్రెడిట్ తీసుకుంటారు. ఇదేం లెక్క అసలు? మీరు ఈ క్రెడిట్ తీసుకుంటే పహల్గామ్ దాడి మీ వల్లే జరిగింది, ఊరి అటాక్ మీ వల్లే జరిగింది, పఠాన్కోట్ అటాక్ మీ వల్లే జరిగింది అనుకోవాలా,
పుల్వామా అటాక్ కూడా మీ వల్ల జరిగిందని ఎంతమంది రాజీనామాలు చేశారు బీజేపీ నుంచి? లేకపోతే బీజేపీ అపాయింటీస్ ఎంతమంది రాజీనామా చేశారు? పెద్ద మొత్తంలో సైనికుల్ని పుల్వామాలో సైనికులు చంపినప్పుడు కూడా కనీసం బీజేపీ నుంచి ఒక్క రాజకీయ నాయకుడు రాజీనామా చేయలేదు బాధ్యత వహించి. కానీ బాలాకోట్ స్ట్రైక్ మీద క్రెడిట్ దొబ్బేశారు కదా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు జరిగినటువంటి ప్రతి అటాక్కి ఊరి తర్వాత వీళ్ళు చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ ఏదైతే ఉందో 2016లో జరిగింది, 2017లో ఇమీడియట్గా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అండ్ పుల్వామా అటాక్ చూసుకోండి, పుల్వామా అటాక్ 2019లో జరిగింది, ఇమీడియట్గా బాలాకోట్ అటాక్ చేశారు. బాలాకోట్ అటాక్ 2019 ఎన్నికల టైంలో జరిగింది ఇది. తర్వాత ఇప్పుడు పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉంది. తర్వాత ఇంకొక ఈ సంవత్సరం దాటిన వెంటనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అంటే ఈ టెర్రర్ దాడులు చూడండి, సీక్వెన్స్ ఏదో ఎన్నిక దగ్గరలోనే నియర్ ఫ్యూచర్లోనే ఒక ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నికల టైంలో మళ్ళీ శత్రుస్థావరాల మీద దాడులు చేయడం, ఆ శత్రు స్థావరాల మీద చేసినటువంటి దాడి ఆర్మడ్ ఫోర్సెస్కి ఇవ్వకుండా బీజేపీ తీసుకొని మళ్ళీ దీన్ని రాజకీయంగా వాడుకునే కుట్ర. భారతదేశంలో ఏ పార్టీ కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడట్ల. అందరూ సైనికులకి ఈ అట్రిబ్యూషన్ క్రెడిట్ ఇచ్చి వాళ్ళని గౌరవించే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒక్క బీజేపీ వాళ్ళు మాత్రమే ఇది నరేంద్ర మోదీ ఇది బీజేపీ, నరేంద్ర మోదీ ఇది బీజేపీ, నరేంద్ర మోదీ ఒకటే భజన. సైనికుల్లో భారత సైన్యంలో బీజేపీ వాళ్ళు లేరు, భారత సైన్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ లేరు. ఇంకా చెప్పాల్సి వస్తే చీఫ్ కమాండర్గా ఉంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ కాదు. ఇస్తే క్రెడిట్ చీఫ్ కమాండర్గా ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వండి. అంతేకాని బీజేపీ నరేంద్ర మోదీ అంటే బీజేపీ నరేంద్ర మోదీ ఊరి మీద బాధ్యత తీసుకోవాలి, పుల్వామా మీద బాధ్యత తీసుకోవాలి, పహల్గామ్ మీద దాడి బాధ్యత తీసుకోలేదు, పఠాన్కోట్ మీద బాధ్యత తీసుకోలేదు. మీరు ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు బాధ్యత తీసుకోలేని వాళ్ళకి ఆర్మీ చేసినటువంటి ఆపరేషన్స్ మీద క్రెడిట్ దొబ్బేసే బాధ్యత అర్హత కూడా మీకు లేదు. భారతదేశంలో ఒక వింత పోకడ జరుగుతూ ఉంది ఈ బీజేపీ వల్ల. దాడులు జరిగినప్పుడు బాధ్యత తీసుకోకుండా ఆపరేషన్స్ ఆర్మడ్ ఫోర్సెస్ చేసిన ఆపరేషన్స్ యొక్క క్రెడిట్ దొబ్బేస్తున్నారంటే అసలు వీళ్ళని ఏమనాలా? అంటే వీళ్ళ భారతదేశ సైన్యాన్ని కూడా రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నారని ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేమైనా చెప్పాలా మనం? బీజేపీ భారతదేశంలో ఉన్న ఏ అంశాన్నన్నా తన రాజకీయాలకు వాడుకుంటుందని నేను టైమ్ అండ్ అగైన్ ఎందుకు చెప్తానంటే ఇందుకే. చాలాసార్లు బీజేపీ కొంచెం ఒక డెమోక్రటిక్ మేనర్లో, సివిలైజ్డ్ మేనర్లో ఆలోచిద్దామో అనుకుంటాం. కానీ ఏ కాడికి ప్రతి అంశాన్ని రాజకీయంగా క్రెడిట్ ఎలా తీసుకోవాలి, రాజకీయంగా ఈ అంశాన్ని ఎలా వాడుకోవాలనే ఒక దురుద్దేశం తప్ప, అరే సైన్యాన్ని కూడా మీ రాజకీయ స్వార్థం కోసం నరేంద్ర మోదీ ఇమేజ్ బిల్డప్ కోసం వాడుతున్నారంటే నిజంగా సైనికుల యొక్క వాళ్ళు ఇలాంటి దాడులు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఆత్మ క్షోభిస్తుందా? భారతదేశంలో ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా, ఏ పొలిటికల్ పార్టీ కూడా భారతదేశ సైన్యం యొక్క ఎఫర్ట్స్ని ఇంత నీచంగా రాజకీయ స్వార్థానికి బీజేపీ వాడుకున్నట్టు ఎవరు ఏ పార్టీ కానీ ఏ పొలిటికల్ లీడర్ కూడా వాడుకుని ఉంటారు ఇప్పటివరకు. థ్యాంక్ యూ.